సరే ఆ ప్రణాళిక కూడా మనం 5 నెలల ముందే వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 100 అడుగుల రోడ్డు ఉన్న ఆక్రమణలు, ఇప్పటికే ఉన్న ఆక్రమణలను తొలగించి ఏదైతే ఈ 100 ఫీట్ రోడ్లో ఆ టన్నల్ నిర్మాణం జరగాలో దానికి ముందడుగు వేస్తారు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అని వేచి ఇప్పుడు దాకా చూడగా ఈ 100 అడుగుల రోడ్లో ఇప్పుడు నిర్మాణాలు ఆక్రమణలు పెరిగిపోతా ఉన్నాయి. మరి మనకి ఎక్కడ పడితే అక్కడ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 96 స్థానిక సచివాలయాలు ఉన్నాయి. ఈ స్థానిక సచివాలయాలు ఈ ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ ఉంటే ప్రతి సచివాలయంలో 10 మంది సిబ్బంది ఉంటా ఉన్నారు. ఏదైతే ఈ గెయిల్ ఆఫీస్ పక్క వీధి 100 అడుగుల రోడ్లో ఒక అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంటే పక్క వీధిలోనే ఉన్న స్థానిక సచివాలయాలకి కనపడలేదా? 2027 పుష్కరాల నాటికి అసలు ఏదైతే ప్రణాళిక ఒక 5 నెలల ముందే చూపించాం ఇక్కడున్న ప్లానింగ్, అదే ప్రణాళిక గాని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ చొరవ తీసుకొని నిర్మాణం చేపడితే ఉభయ తెలుగు రాష్ట్రాలకి అదొక ఆదర్శవంతమైన ప్లానింగ్ ఉంటుందని కూడా మనం చాలా సంతోషించాం. కానీ ఈ రోజుకి ఏమాత్రం ముందడుగు పెరగకుండా ప్రతి రోజు రోజుకి రాజమహేంద్రవరంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతా ఉన్నాయి. ఏదైతే ఈ నిర్మాణం చేపట్టడానికి ఈ స్థల యజమానులు కూడా సముఖంగానే ఉన్నారు. ఒకవేళ మీరు వేసిన ప్రణాళిక ప్రకారమే కలెక్టర్ గారికి కూడా చూపించారు కాబట్టి ఆ ప్రణాళికని ముందుగా త్వరితగతిన చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వారిని, సిటీ ప్లానింగ్ విభాగం వాళ్ళని కోరుతా ఉన్నాం. యజమానులు కూడా అంగీకరించారని తెలుస్తా ఉంది. లేదా యజమానులకు వేరే సైట్ ఏమన్నా ఇవ్వాలంటే వాళ్ళకి దగ్గరలోనే మనకి గెయిల్ ఆఫీస్ బ్యాక్ సైడే కావాల్సినంత సైట్ ఉంది, అది ఇవ్వచ్చు. లేదు వాళ్ళు అంగీకరించారు కాబట్టి ఇప్పటికే ముందు టన్నల్ కట్టి పైన వాళ్ళకి ఏమైనా నిర్మాణం చేసుకునేలాగా ప్లానింగ్ చేసి ఇవ్వచ్చు.